ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. భగవద్భక్తులందరికీ నమస్కారం. మనం భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 12 భాగాలు పూర్తి చేసుకున్నాం. 11వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. 1898 డిసెంబర్ ప్రాంతంలో మొట్టమొదటిసారి అలగమ్మ అరుణాచల క్షేత్రానికి వచ్చి రమణ భగవాన్ని దర్శించడం జరిగింది. ఆ సందర్భంలో ఆవిడ ఎంత రోధించినా కూడా స్వామి ఆవిడతో తిరిగి వెళ్ళలేదు అని చెప్పుకున్నాం. ఆ తర్వాత అప్పుడప్పుడు అంటే ఆ అరుణాచల క్షేత్రం చుట్టుపక్కల ఏదైనా ఆలయాలకి అంటే తిరుపతి కానివ్వండి, లేదా ఏదైనా చుట్టుపక్కల ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళి వచ్చేటప్పుడు తప్పకుండా వాళ్ళంతా కూడా అంటే అలగమ్మ కానివ్వండి, లేదా వాళ్ళ బంధువులు కానివ్వండి, వాళ్ళ అన్నదమ్ములు కానివ్వండి, వాళ్ళు వచ్చిపోయేవాళ్ళు. వచ్చి అరుణాచల క్షేత్రానికి వచ్చి రమణ భగవాన్ని దర్శించుకొని వెళ్ళేవాళ్ళు. అంటే మనం ఏదైనా క్షేత్రానికి వెళ్ళేటప్పుడు ఆ దగ్గరలో ఎవరైనా బంధువులు ఉంటే వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళొస్తాం కదా, ఆ విధంగా వాళ్ళు రమణ భగవాన్ని దర్శించుకునే వెళ్ళేవాళ్ళు. అలాగే కొంతకాలం తర్వాత అంటే 1898లో అలగమ్మ వచ్చింది, స్వామిని ప్రార్థించింది, ఆయన రాలేదు. ఆయన బోధ చెప్పడం జరిగింది. దాన్ని అర్థం చేసుకుని ఆవిడ కూడా గొడవ చేయకుండా, ఎలాంటి ఘర్షణకు తావివ్వకుండా ఆవిడ కూడా అర్థం చేసుకుని వెళ్ళిపోయింది. ఎలా అయినా రమణ భగవానుడు తెలియదు కదా, అందుకని అర్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పేసి మనం అనుకోవాలి. 1900 సంవత్సరంలో నాగస్వామి అంటే అలగమ్మ పెద్ద కొడుకు రమణ భగవానుడి అన్నగారు ఆయన చనిపోవడం జరిగింది. చనిపోయిన తర్వాత ఇంకా అలగమ్మ బాధ వర్ణనాతీతంగా మారింది. భర్త చనిపోయాడు, పెద్ద కుమారుడు చనిపోయాడు, రెండవ కుమారుడు చూస్తే సర్వస్వం వదిలేసి ఇల్లు వదిలి వెళ్ళిపోయి సన్యాసిగా మారాడు. ఇక చివరి వాడు వచ్చేసేసి ఈ నాగసుందరం 14 సంవత్సరాల బాలుడు. ఆవిడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఏం చేయాలని చెప్పేసి పాలుపోక చాలా విపరీతమైనటువంటి ఆవేదనకు గురైంది. ఎలా బతుకు భారం వెళ్ళదీయాలి. అప్పటికే మరిదైనటువంటి నెల్లియప్పర్ మానామదుల్లో నెల్లియప్పర్ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటూ ఉన్నారు. పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. కుటుంబం కూడా అనేక అప్పుల బాధలకు గురయ్యింది. ఈ నాగస్వామి ఉన్నప్పుడే ఈ రుణ బాధలు ఎక్కువ అవడం వల్ల 1900 సంవత్సరంలోనే తిరుచులులో వాళ్ళ ఇల్లు ఉంది కదా, రమణ భగవానుడు పుట్టినటువంటి ఇల్లు, ఆ ఇంటిని కూడా వాళ్ళు అమ్మివేయడం జరిగింది. కుటుంబం అనే కష్టాలకు కూడా లోనవ్వడం జరిగింది. ఆ సందర్భంలో 14 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా నాగసుందరం అంటే అలగమ్మ చివరి కొడుకు, రమణ భగవానుడి తమ్ముడు, ఆయన 14 సంవత్సరాల వయసులోనే తిరువెంకటం దగ్గర ఉన్నటువంటి ఒక ఆలయంలో గుమ్మస్తాగా చేరి పాపం పనిచేస్తూ ఆ వయసులోనే కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు. 1902వ సంవత్సరంలో ఆయన మొట్టమొదటిసారి అరుణాచల క్షేత్రానికి వచ్చి నాగసుందరం రమణ భగవానుడు తన అన్నగారైనటువంటి రమణ మహర్షిని చూసి వెళ్ళి దగ్గరికి వెళ్ళి గట్టిగా కౌగిలించుకొని పెద్దగా ఏడవటం మొదలుపెట్టాడట. పాపం చూసిన వాళ్ళందరికీ కూడా కడుపు తరుక్కుపోయింది. అయినప్పటికీ కూడా స్వామి మాత్రం ఉదాసీనంగానే ఉన్నారు. ఆయన శరీరానికి సంబంధించినటువంటి బాంధవ్యాలు వాటన్నిటిని కూడా ఆయన పట్టించుకోరు. అందరినీ చూస్తారు, అందరి పట్ల ఆయనకి ప్రేమ ఆప్యాయత అన్నీ ఉంటాయి, కానీ శరీరానికి సంబంధించినటువంటి బంధుత్వం ఈ మొత్తం ఆయన పట్టించుకోరు. ఆయన ఆ సమయంలోనే నాగసుందరం దర్శించుకుని వెళ్ళడం జరిగింది. అలగమ్మ కూడా తన మరిది అయినటువంటి నెల్లియప్పర్ ఇంట్లోనే ఉండేది. ఇక భర్త చనిపోయాడు, పెద్ద కొడుకు చనిపోయాడు, రెండవ కొడుకు వచ్చేసేసి అరుణాచల క్షేత్రం ఉన్నాడు. ఇక ఆఖరి కొడుకు వచ్చేసి తిరువెంకటంలో దేవాలయంలో పనిచేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఆవిడ తన మరిదినటువంటి నెల్లిప్పర్ ఇంట్లోనే ఉంటూ ఇక ఆ బాధను పోగొట్టుకోవడం కోసం వేదాంతపరమైనటువంటి కీర్తనలు ఇప్పుడు ఆలపిస్తూ వాటిని వింటూ ఉండేది. కొత్తగా ఎవరైనా వేదాంతపరమైనటువంటి కీర్తనలు పాడుతున్నారని తెలిస్తే అక్కడికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర నుంచి ఆ కీర్తనల్ని రాసుకోవటం, నేర్చుకోవడం మొత్తం చేసేది. ఆ విధంగా ఆవిడ చదువు అంత బాగా రాకపోయినప్పటికీ కూడా అక్షరం కూర్చుకొని అనేక కీర్తనలు ఆమె నేర్చుకోవడం జరిగింది. అంటే ఆ బాధను పోగొట్టుకోవడం కోసం ఆ కీర్తనలు నేర్చుకోవటం, వాటిని పాడటం, ఈ విధంగా చేస్తూ ఉండేది. అదే సమయంలో ఆవిడ దక్షిణామూర్తి యొక్క అష్టకం కూడా బాగా కంఠతా నేర్చుకుంది. ఇలాంటి సందర్భంలోనే తులసమ్మాల్ అనేటువంటి ఆవిడ దగ్గర అహం బ్రహ్మాస్మి అనేటువంటి మహావాక్య ఉపదేశాన్ని కూడా పొందడం జరిగింది. తర్వాత కాలంలో ఆవిడ నాగసుందరం అంటే తన చివరి కుమారుడు నాగసుందరానికి కూడా ఈ మహావాక్యాన్ని ఉపదేశించింది అని చెప్పి చెబుతారు. ఆవిడ తన జీవిత కాలంలో ఎక్కువ భాగం ఈ మహావాక్యాన్ని మననం చేసుకోవడం జరిగింది. 1913 ప్రాంతంలో ఈ నెల్లియప్పర్ చనిపోవడం జరిగింది. అంటే ఆవిడ మరిది నెల్లియప్పర్ కూడా చనిపోవడంతో వాళ్ళు ఇంకా తీర్థక్షేత్రాలు వీటిని దర్శించాలనేటువంటి ఉద్దేశంతో కాశీకి వెళ్ళి వస్తూ దారిలో వచ్చేసేసి రమణ భగవాన్ని దర్శించుకొని వెళ్ళడం జరిగింది. అదేవిధంగా 1914 ప్రాంతంలో కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శించుకొని వెళుతూ తిరిగి అరుణాచల క్షేత్రానికి వచ్చేసేసి ఆవిడ రమణ భగవానుడి దగ్గరికి వచ్చినటువంటి సమయంలో విధివశాత్తు ఆమెకి విషజ్వరం రావడం జరిగింది.
విషజ్వరం రావడంతో మంచాన పడింది. అక్కడే అరుణాచల క్షేత్రానికి వచ్చి తన కొడుకు దగ్గర అక్కడే ఉంది. రమణ భగవానుడు తనకి ఏదైనా అనారోగ్య సమస్య వచ్చినా, ఆయనకి ఏదైనా గాయమైనా ఆయన పట్టించుకోడు. కానీ తన భక్తులకు కానీ, శిష్యులకు కానీ, మరెవరికైనా కానీ అలాంటి ఇబ్బంది వస్తే మాత్రం ఆయన పాపం ప్రథమంగా ఉండి సేవ చేసేటువంటి వాడు ఆయనే. ఆ విధంగా తన శిష్యులందరికీ కూడా ఆయన సేవ చేశాడు. తన తల్లిగారికి ఇలా బాగలేకపోతే ఆయన ఊరుకుంటాడు. ఆయన పాపం రాత్రి బగాళ్ళు ఉండి ఆవిడకి అనడైన సేవ చేయడం జరిగింది. మనం ఆయనకి ప్రేమ లేదు, కఠిన హృదయుడు అని చెప్పేసి అనుకుంటాం. కానీ ఆ సందర్భంలో ఆయన ఆవిడికి రాత్రింబగళ్ళు సేవ చేస్తూ 4 శ్లోకాలని, తమిళంలో 4 శ్లోకాలని అరుణాచల ఈశ్వరుడి మీద ఆయన రాయడం జరిగింది. ఆ శ్లోకాల యొక్క తాత్పర్యం ఏంటంటే, ఈ సంసారం అనేటువంటి సాగరంలో సంకటాలను పోగొట్టేటటువంటి ఓ అరుణాచలేశ్వర, నా తల్లి యొక్క ఈ యొక్క జ్వరాన్ని పోగొట్టు అని చెప్పేసి ఒక శ్లోకానికి భావం. కాలస్వరూపుడమైనటువంటి అరుణాచలేశ్వర, మృత్యువు నుంచి నా తల్లిని రక్షించు, ఆలోచించి చూడగా మృత్యు అంటే ఏమిటి అని ఇంకో శ్లోకానికి భావం. మరొక శ్లోకానికి జ్ఞానాగ్ని స్వరూపుడమైనటువంటి అరుణాచలేశ్వర, నా తల్లిని చితిమంటలలో కాలిపోయేటట్లు కాకుండా ఆ జ్ఞానాగ్నిలో దగ్ధమయ్యేటట్టు చేయవయ్యా అని చెప్పేసి ఒక శ్లోకానికి అర్థం. అదేవిధంగా అరుణాచలేశ్వర, సర్వ జీవుల యొక్క కర్మలను మొత్తం పోగొట్టి తల్లి వలె అక్కున చేర్చుకుంటావు కదా, అదేవిధంగా నా తల్లిని కూడా అక్కున చేర్చుకోవయ్యా, తనని రక్షించు అని చెప్పేసి ఈ 4 శ్లోకాలు స్వామి తన తల్లి కోసం అరుణాచలేశ్వరుడి మీద రాయడం జరిగిందంటే ఆయన చూడండి, ఆయన కఠినాత్ముడిగా కొన్ని సందర్భాల్లో పరిగణించినప్పటికీ కూడా, ఆయన అద్వైత స్థితిలో ఉన్నప్పటికీ కూడా అరుణాచలం మనం చూసినట్టయితే అరుణాచల మణిమాల కానివ్వండి, అదేవిధంగా అరుణాచలేశ్వరుని కీర్తిస్తూ ఈ 4 శ్లోకాలు స్వామిని ప్రార్థిస్తూ తన తల్లి కోసం రాయడం జరిగింది. శాస్త్రాల్లో ఒక వాక్యం చెప్పడం జరిగింది, ఋషీణాం పునరాధ్యానం వాచమద్దో నుధావతి అని చెప్పేసి. అంటే మహర్షుల మాటలు తప్పక జరుగుతాయి అని చెప్పేసి అర్థం. అదేవిధంగా స్వామి యొక్క ఈ యొక్క ఆర్తిని అరుణాచలేశ్వరుడు వినకుండా ఉంటాడా, కాబట్టి తన తల్లి కూడా స్వస్థత చేకూరి ఆవిడికి అనారోగ్యం కుదిరిపడి మామూలు కావడం జరిగింది. అలాగే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నాగసుందరం, ఆఖరి కొడుకైనటువంటి నాగసుందరానికి వివాహం చేసింది. వివాహం చేసిన తర్వాత కొంతకాలానికి మనవడు కూడా పుడితే ఆ మనవడికి వెంకటరామన్ అనే పేరు పెట్టడం జరిగింది. అంతా బాగానే ఉందిలే అనుకున్నటువంటి సమయంలో కొంతకాలానికి 1915వ సంవత్సరంలో నాగసుందరం భార్య అయినటువంటి మంగళమ్మాళ్ అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఇక మనవడు పాపం చిన్న పిల్లవాడు, తల్లి లేని బిడ్డ అయ్యాడు. పాపం నాగసుందరం పిల్లవాడు ఒక చోట పనిచేస్తున్నాడు, పెళ్లి చేస్తే సంతోషంగా ఉంటాడు అనుకుంటే ఇప్పుడు అతని భార్య కూడా మృతి చెందింది. ఇలాంటి స్థితిలో తీవ్రమైనటువంటి వైరాగ్యానికి ఆవిడ గురవ్వడం జరిగింది. ఇక మనవణ్ణి తన కుమార్తె అలివేలమ్మ ఉంది కదా, అలివేలమ్మ దగ్గర వదిలిపెట్టేసేసి ఇక తనను రక్షించేది తన ఆఖరి కుమారుడు మాత్రమే, ఈ యొక్క భవసాగరం నుంచి తనను కాపాడగలిగినటువంటి వాడు అని చెప్పేసి అనుకుని 1916 ప్రాంతంలో ఆవిడ అరుణాచల క్షేత్రానికి వెళ్ళి అక్కడే ఉండటం తటస్థించింది. ఉండి హెచ్ఎమ్మ గారి ఇంట్లో ఉండి అక్కడి నుంచి వెళ్ళి స్వామిని రోజు దర్శనం చేసుకుని వచ్చేది. అటువంటి సందర్భంలో విరూపాక్ష గుహలో స్వామితో పాటే ఉంటూ వంట చేసుకుంటూ అక్కడే ఉందామని చెప్పేసి అనుకుంది. కానీ ఆ సమయంలో రమణ భగవానుడు శిష్యులైనటువంటి గంభీర శిష్య మొదలైనటువంటి వారందరూ కూడా ఆవిడ అక్కడ ఉండటానికి ఆక్షేపణ తెలియజేయడం జరిగింది. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, బంధువులందరూ కూడా వచ్చి అక్కడ చేరితే స్వామి ఒకప్పుడు ఎలా అయితే మధురైని విడిచి పారిపోయి రావడం జరిగిందో, బంధువులందరూ ఇక్కడ చేరితే వాళ్ళని చూసి మళ్ళీ స్వామి అరుణాచల క్షేత్రాన్ని వదిలి ఎక్కడ వెళ్ళిపోతాడని చెప్పేసి ఈ భక్తులకి శిష్యులందరికీ భయం పట్టుకుంది. అందువల్ల ఆవిడ్ని ఆ విరూపాక్ష గుహలో ఉండటానికి వాళ్ళు ఒప్పుకోలేదు. సరే అని చెప్పేసి ఆవిడ కూడా అర్థం చేసుకొని తిరిగి మానామధురైకి వచ్చేసేసి యోగ సాధన మొత్తం చేసుకుంటూ ఉంది. తరువాత 1917 ప్రాంతంలో ఆవిడ మనవడు నాగసుందరం కుమారుడు ఉన్నాడు కదా వెంకటరామన్, అతడికి పుట్టు వెంట్రుకలు తీయటం కోసం తిరుపతి రావడం జరిగింది. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని అక్కడ పుట్టు వెంట్రుకలు తీసిన తర్వాత ఆవిడ అరుణాచల క్షేత్రానికి వచ్చేసి ఇక నేను శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాను అని చెప్పేసి నాగసుందరానికి కూడా చెప్పి పంపించడం జరిగింది. ఆ సమయంలో ఇక ఆవిడ అక్కడే ఉండిపోవాలని చెప్పేసి ప్రారంభం. అందువల్ల వచ్చేసరికి స్వామి శిష్యులందరూ కూడా ఒప్పుకోవడం జరిగింది ఆవిడ అక్కడే ఉండటానికి. ఆ సందర్భంలో ఆవిడ అక్కడే ఉండి వంట చేసుకుంటూ స్వామితో పాటు అక్కడే ఉండటం జరిగింది. కొంతకాలం తర్వాత స్వామి స్కందాశ్రమం అనుకూలంగా ఉందని చెప్పేసి స్కందాశ్రమానికి వెళ్ళిపోవడం జరిగింది. ఆ సమయంలో అలగమ్మ కూడా స్కందాశ్రమానికి వెళ్ళి స్వామితో పాటు ఉంటూ ఉంది. మరి అక్కడ చూస్తే తిరువెంకటంలో వచ్చేసరికి నాగసుందరం ఒక్కడే పాపం అవస్థలు పడుతూ, ఆయన చాలా ఇబ్బంది పడుతూ అక్కడ గుమ్మస్తాగా పని చేసుకుంటూ ఉన్నాడు. మనం చెప్పుకున్న అప్పుల బాధలు ఎక్కువయ్యి అప్పటికే వాళ్ళు తిరుచిలో ఉన్నటువంటి వాళ్ళ ఇల్లు కూడా అమ్మేసుకోవడం జరిగింది. అయినప్పటికీ కూడా అప్పులు తీరలేదు. అంతేకాకుండా అతనికి మూర్ఛ రోగం ఒకటి ఉండేది. దాన్ని కూడా భరించుకుంటూ ఒక పక్క ఈ రుణ బాధల్ని తలుచుకుంటూ తల్లి దగ్గర లేదు,
అన్నలిద్దరూ కూడా లేరు. పైగా వచ్చేసేసి ఒక పక్క రుణ బాధలు. ఇక చిన్న పిల్లవాడు ఉంటే ఇంక చిన్న పిల్లవాడిని వచ్చేసేసి ఇంకా తన చెల్లెలైనటువంటి అలివేలమ్మ దగ్గర విడిచిపెట్టడం జరిగింది. ఆయన ఇలాంటి తీవ్రమైనటువంటి వైరాగ్య స్థితిలో ఉన్న సమయంలోనే అరుణాచల క్షేత్రం నుంచి నారాయణ రెడ్డి గారు నాగసుందరం గారికి ఒక లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో, స్వామి, మీ అమ్మగారైనటువంటి అలగమ్మ గారు అవసాన దశలో ఉన్నారు. ఆవిడ తన ఇద్దరు కుమారులను కూడా తన వద్ద ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఆవిడ కోరుకుంటుంది. కాబట్టి మీరు దయచేసి త్వరగా బయలుదేరి అరుణాచల క్షేత్రానికి వచ్చేసేయండి అని చెప్పేసి రాయడం జరిగింది. అప్పుడు వెంటనే నాగసుందరం బయలుదేరి అరుణాచల క్షేత్రానికి వచ్చేసి అక్కడే ఉండటం తటస్థించింది. స్వామి తన బంధువుల పట్ల, కుటుంబ సభ్యుల పట్ల ఉదాసీనంగా ఉండేవాళ్ళు. అందువల్ల నాగసుందరం కూడా అక్కడే స్వామి దగ్గర ఉండకుండా దగ్గరలో ఉన్నటువంటి శేషయ్యర్ గారి యొక్క ఇంట్లో ఉండటం, లేకపోతే అక్కడ సత్రంలో ఉండటం, అట్లా అక్కడ ఉండి స్వామిని ప్రతి నిత్యం కూడా ఒక భక్తుడిలాగా వచ్చి దర్శించుకొని వెళుతూ ఉండేవాడు. ఇలా ప్రతిరోజు వచ్చి రమణ భగవానుడి యొక్క ఉపదేశాలు వింటున్నటువంటి నాగసుందరం తనకి జీవితం మీద విరక్తి కలిగి వైరాగ్య స్థితికి వచ్చేసేసి తాను కూడా సన్యసించాలి అని చెప్పేసి గట్టిగా అనుకొని తాను కాషాయ వస్త్రాలు ధరించి నిరంజనానంద అనేటువంటి సన్యాసనామాన్ని స్వీకరించి అరుణాచల క్షేత్రంలోనే ఉండటం జరిగింది. ఆయన తర్వాతి కాలంలో భిక్ష కోసం అరుణాచల క్షేత్రంలోనే తిరిగి భిక్ష తీసుకొచ్చుకొని తింటూ ఉండేవాడు. అప్పుడు ఈ ఆశ్రమవాసులు, స్కందాశ్రమం ఉన్నటువంటి రమణ భగవానుడి భక్తులందరూ కూడా ఇక్కడ ఆశ్రమంలో మనకి భిక్ష అనే సమృద్ధిగానే ఉంది కదా, రమణ భగవానుడి తమ్ముడైనటువంటి పాపం నిరంజనానందుల వారు బయటికి వెళ్ళి భిక్ష తెచ్చుకోవాల్సిన అవసరం ఏముంది, ఆయన కూడా మనతో పాటు తింటాడని చెప్పేసి అనుకుని ఆయనతో చెప్పడం జరిగింది. ఇప్పుడు నిరంజనానంద కూడా వచ్చి వీళ్ళతో పాటు ఉండటం జరిగింది. ఎలాగూ అళగమ్మ గారు ఉన్నారు కాబట్టి అళగమ్మ కూడా ఇంకా రోజు వంట చేసేది. ఇంక ఇక్కడ ఆశ్రమంలోనే వంట కార్యక్రమం జరిగేది కాబట్టి భక్తులు అదేవిధంగా శిష్యులందరూ కూడా విశేషంగా ఈ యొక్క వంట సామానంతా కూడా తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. పుష్కలంగా వంట కార్యక్రమం జరిగేది. భోజనానికి వాటన్నిటికీ కూడా ఎలాంటి ఆటంకం లేకుండా జరిగిపోతూ ఉంది. స్వామి బంధుత్వాలు వద్దు అని చెప్పేసి కుటుంబాన్ని త్యజించి ఇక్కడికి వచ్చాడు. కానీ స్వామి ప్రారంభం ఆయన గృహస్థుగా ఉండాలని చెప్పేసి మనకి శాస్త్రంలో ఒక వాక్యం చెప్తారు, ఉదార చిత్తానం వసుదైక కుటుంబకం అని చెప్పేసి. అంటే ఉదార చిత్తులకి లోకమంతా కూడా కుటుంబమే అనట. ఇక్కడ స్వామికి జంతువులు ఆయన కుటుంబ సభ్యులే, శిష్యులు ఆయన కుటుంబ సభ్యులే, భక్తులు ఆయన కుటుంబ సభ్యులైతే ఆ కుటుంబ సభ్యులు కూడా వచ్చి చేరడంతో ఆయన గృహస్థాశ్రమంలోకి ప్రవేశించినట్లయింది. దీనికి సంబంధించినటువంటి శేషాద్రి స్వామి ఒక పరిహాసంగా అన్నటువంటి మాటను చెప్పుకోవాలి. ఆయన ఒక సందర్భంలో ఒక భక్తుడు శేషాద్రి స్వామి దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసుకొని, స్వామి నేను కొండ మీదకి వెళ్తున్నాను, అనుజ్ఞ ఇవ్వండి అని చెప్పేసి అన్నాడట. అప్పుడు శేషాద్రి స్వామి నవ్వుతూ, వెళ్ళి కొండ మీదకి వెళ్ళు, అక్కడ ఒక గృహస్థున్నాడు, అక్కడికి వెళ్ళామంటే నీకు ఒక మంచి లడ్డు పెడతాడు అని చెప్పేసి అన్నాడట. ఈ విధంగా స్వామి తాను కుటుంబాల్ని, బంధుత్వాల్ని అన్నిటినీ త్యజించి అరుణాచల క్షేత్రానికి వచ్చినప్పటికీ ఆయన ప్రారంధానుసారం తిరిగి ఆయన గృహస్థుగా, అంటే ఈ విధంగా, అంటే భక్తుల రూపంలోను తమ కుటుంబం రూపంలోను వాళ్ళంతా వచ్చి ఆయన దగ్గర చేరటం వల్ల ఆయన గృహస్థుగా మారటం అనేది ఆయన ప్రారంభం ప్రకారం తటస్థించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. సరే, అళగమ్మ వచ్చి స్వామి దగ్గర చేరింది. మనం చెప్పుకున్నాం ఇంతకుముందు, స్వామి ఆవిడ పట్ల కఠినంగా ఉన్నాడు, వెళ్ళిపోయింది. కానీ రుణం తీర్చుకునే సమయం వచ్చేసింది. ఇక అళగమ్మకి ఆధ్యాత్మిక సాధన అనేది మొదలైంది. కానీ ఆవిడ బ్రాహ్మణ స్త్రీ, ఆ వాసనను పోగొట్టాలి. సాధారణంగా బ్రాహ్మణులందరికీ కూడా మడి అని, సాంప్రదాయం అని, ఆచారాలు, అస్పృశ్యత ఈ మొత్తం ఉంటాయి. ఆ వాసనని పోగొట్టడం అనేది ప్రధాన ధ్యేయంగా ముందు స్వామి మొదలుపెట్టాడు. ఆవిడ బయట బట్టలు ఆరేసి ఉంటే ఆ బట్టలను ఇప్పుడు ఎవరు వచ్చి తాకారు, అవి ఎలా తాగుతావు, అయ్యో ఇప్పుడు ఆ మైల బట్టలు కట్టుకుని భోజనం ఎలా చేస్తావు అని చెప్పేసి ఆవిడని ఏడిపించేవాడు స్వామి. అదేవిధంగా ఒక సందర్భంలో ఏదైనా ఒక పాత్ర ముట్టుకుంటే, అయ్యో ఆ పాత్ర ఎలా తాకావు, ఇప్పుడే ఒక అస్పృశ్యుడు వచ్చి దాన్ని తాగిపోయాడు, ఇప్పుడు దాన్ని ఎలా ముట్టుకుంటావు, దాంతో వంట ఎలా చేస్తావు అని చెప్పేసి అనేవాడట. అలాగే ఒక సందర్భంలో ఆశ్రమంలో వంట సరుకులు ఏమీ లేవు, మనకి ఉల్లిపాయలు అదేవిధంగా మునక్కాయలు మాత్రం ఉన్నాయి, వాటితోటి ఎలాగా నువ్వు ఎంత ఆకలైనా కూడా వాటిని ఎలా తింటావు, ఒకవేళ తిన్నా కూడా నీకు ఉల్లిపాయలు అదేవిధంగా మునక్కాయల అరణ్యాలు నీకు మోక్ష మార్గానికి అడ్డుగా వస్తాయో అని చెప్పేసి అనేవాడు, పరిహాసం ఆడేవాడు. ఇలా చెబుతూనే అనేక కథల రూపంలో ఆవిడకి మొత్తం శాశ్వతం కాదు, అంటే ఈ ఆచారాలు, వ్యవహారాలు, అస్పృశ్యతను పాటించడం, ఇలాంటివన్నీ ఈ అవలక్షణాలు పోగొట్టుకోవాలి అని చెప్పేసి ఆవిడకి అనేక విధాలుగా ఆయన తెలియజేసేవాడు. ఆవిడ ఫస్ట్లో అర్థం కాకపోయినప్పటికీ కూడా, ఈ మొత్తం అర్థం చేసుకోలేకపోయినప్పటికీ ఉండే కొంది ఆవిడ స్వామి యొక్క తత్వాన్ని గ్రహించడం మొదలుపెట్టింది.
మొదట్లో అలగమ్మ ఎవరన్నా తనను తాకినా, లేక తాను పొరపాటున దేన్నన్నా తాకినా గూడా, ఆ మైల పోవడం కోసం నిత్యం స్నానం చేసేది. ఎప్పుడు పడితే అప్పుడు చేస్తూనే ఉండేది. కానీ ముసలావిడ గదా! ఎన్ని సార్లు చేస్తుంది. అందువల్ల వచ్చేసేసి ఎవరో చెప్పారట. రమణ భగవానుడు నిత్యశుచి కాబట్టి ఆయన ఎళ్లి తాకు, ఆయన తాగితే ఆ దోషం పోతుందని చెప్పేసి. ఆవిడెళ్లి స్వామిని చూసినప్పుడు ఆయన ఒక జ్యోతి స్వరూపంగా ఆవిడకి దర్శనం ఇచ్చాడట. అందువల్ల ఆవిడ ఏదన్నా మైల తగిలింది అనుకున్నప్పుడల్లా ఎళ్లి ఆయన తాకేది స్నానం చేయాల్సిన అవసరం లేకుండా. కానీ స్వామి ఈ విషయం తెలిసినప్పుడల్లా ఆవిడని చివాట్లు పెట్టేవాడు ఈ విధమైనటువంటి ప్రవర్తన చూసి. ఒకానొక సందర్భంలో ఆయన తాగడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒళ్ళంతా పాములు నాగాభరణ భూషితుడై శివుడిలా కనపడ్డాడట. కూడా ఆవిడ చూసి అక్కడి నుంచే చూసి భయపడి, ఆ పాములన్నీ ఏంట్రా నీ చుట్టూ ఉన్నాయి, నీ ఒళ్ళంతా ఉన్నాయి, వాడిని తనివేయరా బాబు, నాకు భయం వేస్తుందని చెప్పేసి అరిచిందట. అంతేకాకుండా ఆవిడకి ఉన్నటువంటి ఇంకొక వాసనా బలం ఏంటంటే, స్వామి తన కుమారుడు కాబట్టి తన పట్ల ఒక ప్రత్యేకత చూపించాలి అని చెప్పేసి ఆవిడ ఎప్పుడు అనుకునేది. అంటే నేను తల్లిని, రమణ భగవానుడికి నేను తల్లిని అని చెప్పేసి అందరి ముందు నిరూపించుకోవాలని, రమణ భగవానుడు కూడా తనని ఒక ప్రత్యేకంగా చూడాలని చెప్పేసి ఆవిడ అనుకునేది. అలా ప్రవర్తించిన ప్రతిసారి కూడా స్వామి ఆవిడని చివాట్లు పెట్టేవాడు. ఆవిడకి అర్థమయ్యేది కాదు, ఎందుకు నా పట్ల అంత కఠినంగా ఉంటున్నాడు స్వామి అని చెప్పేసి అనుకునేది. అంతేకాకుండా బ్రాహ్మణులు సాధారణంగా ఏం చేస్తారంటే వంటగదిలోకి ఎవరిని రానివ్వరు. అదేవిధంగా అలగమ్మ కూడా ఆశ్రమంలో ఆవిడ వంట చేసేటప్పుడు వంటగదిలోకి ఎవరైనా ఇతరుడు వస్తే ఆవిడ వాళ్ళని తిట్టేది. కానీ స్వామి వెంటనే వచ్చి ఆ వచ్చిన వాళ్ళ పక్షం వహించి ఈవిడ మీదే తిరిగి చివాట్లు పెడుతూ ఆవిడని తిట్టేవాడు, వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చి. ఆవిడకి అర్థమయ్యేది కాదు, వాళ్ళందరితో మాట్లాడతాడు బాగానే, నాతో ఎందుకు మాట్లాడు అని చెప్పేసి ఆవిడ చాలా బాధపడేది. ఆ సందర్భంలో వాళ్ళతో వీళ్ళతో అందరితో మాట్లాడతావు, నాతో ఎందుకు మాట్లాడవు, నాతో ఎందుకు ఇంత కఠినంగా ఉంటావు అని అడిగితే, ఈ ఆశ్రమానికి వచ్చినటువంటి స్త్రీలందరూ నాకు తల్లులే, నువ్వు ప్రత్యేకంగా నీ గొప్పతనం ఏముంది అని చెప్పేసి అడిగాడు స్వామి ఆవిడని. ఆవిడకి అర్థమయ్యేది కాదు, ఎందుకు నా పట్ల ఇంత కఠినంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి. ఒకనొక సందర్భంలో స్వామి సాధారణంగా ఏంటంటే వంటశాలకు వెళ్ళి మాత్రం ఎవరైనా పాపం కష్టపడి వంట చేస్తుంటే వాళ్ళకి సహాయం చేస్తాడు స్వామి. అది చిన్నప్పటి నుంచి కూడా ఉంది. ఆయన తిరుచిలో ఉన్నప్పుడు కూడా తన తల్లికి చిన్నప్పుడు సహాయం చేసేవాడు. అదేవిధంగా తర్వాత ఆశ్రమంలో కానీ విరూపాక్ష గుహలో కానీ ఎవరైనా తన ముందు ఎవరైనా వంట చేస్తూ ఉంటే మాత్రం స్వామి వెళ్ళి వాళ్ళకి ఆ కూరగాయలు తరిగించడం మొత్తం చేసి పెట్టేవాడు. కానీ తన తల్లి అడిగితే మాత్రం ఆయన సాయం చేసేవాడు కాదు. ఒకనొక సందర్భంలో ఆవిడ అప్పడాలు వత్తాలి అని చెప్పేసి స్వామిని పిలిస్తే, ఈ అప్పడాలు వత్తడం కన్నా అప్పడపు పాట పాడుకోవడం మంచిదని చెప్పేసి ఆ పాట పాడుకుంటే అక్కడి నుంచి వెళ్ళిపోయాడట. ఆవిడకి ఆయన ప్రవర్తన ఇప్పుడు కూడా అర్థమయ్యేది కాదు, ఎందుకు నా పట్ల ఈ విధంగా కఠినంగా ప్రవర్తిస్తున్నాడు అని చెప్పేసి అనుకొని తర్వాత స్వామి వారి తత్వాన్ని అర్థం చేసుకుని, అంటే ఆయన ఈ శరీరపరమైనటువంటి బంధుత్వాలని ఆయన పట్టించుకోడు, ఆయన దృష్టిలో అంతా ఒక్కటే అని చెప్పేసి ఆవిడ అర్థం చేసుకుంది. అంతేకాకుండా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా చేసేటువంటి సేవే శాశ్వతమైనదే అని చెప్పేసి ఆవిడ అనుకొని, ఆ క్షణం నుంచి ఆశ్రమానికి వచ్చేటువంటి భక్తులకి శిష్యులందరికీ కూడా ఎలాంటి ఫలాపేక్ష లేకుండా ఆ ముసలి వయసులోనే పాపం వాళ్ళకి రాత్రి అనక ఏ టైం అప్పుడు వచ్చినా కూడా ఆశ్రమానికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరికీ కూడా ఆవిడ వంట చేసి పెట్టేదట. ఆ విధంగా ఆవిడ వచ్చేసరికి ఆ భక్తులకి శిష్యులకి, స్వామి యొక్క శిష్యులకి వాళ్ళందరికీ కూడా అనలేని సేవ చేయటం జరిగింది. అంతేకాకుండా ఆ ప్రాప్తం కలిగిన దాన్నే, అంటే ఆ ప్రాప్తించిన దాన్నే తీసుకొని సంతోషంగా ఉండటం కూడా నేర్చుకుంది. అంతేకాకుండా సర్వం మొత్తం కూడా రమణ భగవానుడికి సమర్పణ చేసి ఆయన్ని యజమానిగా అంగీకరించి ఆయన చెప్పినట్లుగా చేస్తూ ఒకనొక స్థితిలో ఆవిడ వచ్చేసేసి, అంటే ఇంకా చివరి కాలానికి వచ్చేసరికి ఆవిడ కాషాయ వస్త్రాలను ధరించి ఇంకా అన్నిటి పట్ల ఉదాసీనంగా ఉంటూ ఉండటం కూడా నేర్చుకుంది. అలాంటి ఉత్తమమైనటువంటి స్థితికి ఆవిడ వెళ్ళటం జరిగింది. అంటే ఒకప్పుడు ఎలా అయితే ఒక చాదస్తురాలుగా ఉన్నటువంటి అలగమ్మ తర్వాత కాలంలో దేని యందు కూడా అనురాగాలు ఈ మొత్తం ఏమీ లేకుండా ఒక ఉదాసీన స్థితికి వచ్చి భక్తులందరికీ కూడా మనస్ఫూర్తిగా సేవ చేస్తూ ఒక ఉత్తమమైనటువంటి స్థితికి చేరుకుంది. ఆవిడ అంత్యకాలంలో చివరి 3 నెలలు కూడా ఆవిడ మంచాన పడింది. మంచాన పడినప్పుడు ఆవిడకి ప్రథమ సేవకుడు రమణ భగవానుడే దగ్గరుండి రాత్రి పగలు ఆవిడకి అనలేని సేవ చేయడం జరిగింది. ఆ సమయంలో దుందుబి నామ సంవత్సరం వైశాఖ మాసంలో ఇంకా ఆవిడ అంత్యకాలం వచ్చేసేసింది. ఇంకా ఈ పూటో తర్వాత ఇంకా చనిపోతుంది అనేటువంటి స్థితి వచ్చినప్పుడు స్వామి భగవంతుడి మీద భారం చేసి ఆయన చేయాల్సినటువంటి సేవ చేస్తూనే ఉన్నాడు. ఇంకా ఆవిడ మంచాన పడినటువంటి సమయంలో బంధువులందరికీ కూడా టెలిగ్రాములు ఇచ్చేసేసారు. ఆవిడకి స్పృహణ ఉన్నంతసేపు కూడా స్వామి ఆవిడ పక్కనే కూర్చొని ఆత్మబోధ చేయడం జరిగింది. ఆవిడకి ఇక బాహ్య స్మృతి తొలగిపోయినటువంటి సందర్భంలో కావ్యకంఠ గణపతి ముని గారు వేదాధ్యానం ప్రారంభం చేశారు. అదేవిధంగా మరికొందరు రామనామ సంకీర్తన చేయడం ప్రారంభం చేశారట. ఆ సమయంలో రమణ భగవానుడు ఆవిడ తల మీద ఒక చెయ్యి, హృదయం మీద ఒక చెయ్యి ఉంచాడట.
ఆవిడలో ఉన్నటువంటి అంతర్గతమైనటువంటి ప్రవృత్తులు, పూర్వజన్మ సువాసనలు, భవిష్య జన్మకు సంబంధించినటువంటి సువాసనలు ఇవన్నీ కూడా ప్రకోపించసాగాయట. ఆవిడ కళ్ళెదుటే ఈ సూక్ష్మలోకంలో ఆవిడ యొక్క సూక్ష్మ శరీరం అనేది ఆవిడ కళ్ళ ఎదుటే దృశ్యం రూపంలో కదలటం మొదలుపెట్టాయి. అదేవిధంగా ఆవిడ యొక్క అనుభవాల పరంపర అంతా కూడా ఈ సూక్ష్మ శరీర రూపంలో ఉన్నత గతులకి ప్రయాణం ప్రారంభించాయట. ఇవన్నీ కూడా స్వామి అక్కడే ఉండి ఈ అవసాన దశలో ఉన్నప్పుడు ప్రాణం పోయేటువంటి సందర్భంలో ఈ సూక్ష్మ శరీరం అనేది ఏ విధమైనటువంటి వాటికి గురవుతుంది అనేటువంటి విషయాన్ని అక్కడే స్వామి కూర్చొని శిష్యులందరికీ కూడా అక్కడ ప్రాక్టికల్గా అందరికీ చెబుతూ చూపించడం జరిగింది. ఆ సమయంలో స్వామి తన యొక్క ఆత్మశక్తిని స్పర్శ రూపంలో ఆవిడలోకి ప్రసరింపజేసి ఆవిడ యొక్క ప్రాణశక్తి ఆవిడ హృదయంలోనే అణిగిపోయేటట్లుగా చేయడానికి ప్రయత్నం చేయసాగాడు స్వామి. అంటే ఆవిడ ప్రాణం అనేది బయటికి రాకుండా ఆవిడ హృదయంలోనే అణిగిపోవడం కోసం ఆయన ఆత్మశక్తిని ఆవిడ శరీరంలోకి ప్రసరింపజేయడం జరిగింది. ఆ సందర్భంలో ఈ ఆత్మశక్తికి అదేవిధంగా ఆవిడ ప్రాణశక్తి బయటికి రావడానికి, బహిర్గతం అవడానికి మధ్య ఒక యుద్ధమే జరిగిందని చెప్పుకోవాలి. ఆ సమయంలో స్వామి యొక్క ఆత్మశక్తి విజయం సాధించి ఆవిడ యొక్క ప్రాణ శక్తి అనేది అణిగిపోయి ఆవిడ హృదయంలోనే లయం అయిపోవడం జరిగింది. అప్పుడు స్వామి ఊపిరి పీల్చుకున్నారట. ఆ సందర్భంగా స్వామి ఒక విషయం చెప్పడం జరిగింది. ఏంటంటే ఇంతకు ముందు కూడా ఆయన ప్రియతమ శిష్యుడైనటువంటి పళనిస్వామి కూడా అంత్యదశలో ఉన్నప్పుడు స్వామి ఆయన కూడా విరూపాక్ష గుహలో ఉన్నప్పుడు తల మీద హృదయం మీద చేయి పెట్టారట. పెట్టి ఈ విధంగానే ఆయన ఆత్మశక్తి ప్రసారం ద్వారా ఆయన ప్రాణం హృదయంలోనే అణిగిపోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది సఫలమైందని చెప్పేసి అనుకుని స్వామి చెయ్యి తీసిన వెంటనే పళనిస్వామి కళ్ళు తెరిచి చూశాడట. అప్పుడు ఆయన కళ్ళ నుంచి ఆ ప్రాణం వెళ్ళిపోయిందట బయటికి. కానీ ఈసారి మాత్రం అది దృష్టిలో ఉంచుకొని స్వామి దాన్ని చాలా విజయవంతంగా ఆవిడికి మోక్షాన్ని ప్రసాదించడం జరిగింది. అంటే ఈ రూపంలో స్వామి ఆవిడ కన్న తల్లి కాబట్టి ఆ రుణాన్ని ఈ విధంగా స్వామి నెరవేర్చుకున్నాడని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఆవిడ ఎంత పూర్వజన్మ సుకృతం కాకపోతే రమణ భగవాన్ని కన్నందువల్ల ఎంతో సులభంగా ఆవిడ మోక్షాన్ని పొందిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అళగమ్మ చనిపోయిన తర్వాత ఇక అందరూ లేచి ఇంకా అప్పుడు భోజనాలు చేయరు కదా, స్వామి లేచి అమ్మగారి యొక్క ఆ యొక్క ఆత్మ అనేది హృదయంలోనే లయం అయిపోయింది, అంటే ఈశ్వరుల్లో లీనమైపోయింది కాబట్టి మహిళ లేదు, ఏమీ లేదు, అందరినీ భోజనాలు చేయండి అని చెప్పారట. ఆ సమయంలో స్వామి వచ్చేసేసి ఆవిడ పోయినటువంటి బాధ కన్నా ఒక భారం దిగిపోయింది అనేటువంటి ఆనందం ఆయనలో కనపడింది అని చెప్పేసి భక్తులు చెప్పడం జరిగింది. అంతేకాకుండా రామస్వామి అయ్యర్ గారు కూడా తన డైరీలో ఈ విధంగా రాసుకున్నారట. ఒక పంజరం నుంచి బయటపడినటువంటి ఒక చిలుక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా స్వామి కనిపించాడట. చాలా సందర్భాల్లో అనేక మంది స్వామి అమ్మగారు పోయారు కదా అంటే అమ్మగారు ఎక్కడికి పోయారు, ఆవిడ లీనమయ్యారు, ఐక్యమయ్యారు అని చెప్పి స్వామి అనేక సార్లు ఆ విషయాన్ని చెప్పడం జరిగింది. అంటే ఆవిడ ఎక్కడికి పోలేదు, మనతో పాటు ఇక్కడే ఉంది, అంతా వ్యాపించి ఉంది ఆత్మ రూపంలోనే అని చెప్పేసి స్వామి చెప్పడం జరిగింది. ఆ సమయంలో స్వామి చెప్పినటువంటి మరొక విషయం ఏంటంటే, అళగమ్మ చనిపోయిన తర్వాత సాధారణంగా చనిపోయిన తర్వాత ఆ శరీరానికి జీవకళ పోయి ప్రేతకళ వస్తుంది. కానీ అళగమ్మ శరీరం నుంచి మాత్రం అద్భుతమైనటువంటి ఒక తేజస్సు ప్రసరిస్తూ ఉందట. ఈ తేజస్సు మరుసటి రోజు ఆవిడ శరీరానికి స్నానం చేయించే వరకు ఆ తేజస్సు ఉంది. ఎప్పుడైతే నీరు తగిలిందో ఆ శరీరానికి అప్పుడు ఆ తేజస్సు పోయిందట. ఇక తర్వాత రోజు ఆవిడ శవాన్ని శిష్యులందరూ కలిసి మోసుకుంటూ ఆ కొండ కింద ఉన్నటువంటి పాడి తీర్థం దగ్గర తీసుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక అశ్వత్థ వృక్షం కింద దించడం జరిగింది. తర్వాత ఈ టెలిగ్రాములు అందరికీ పంపారు కాబట్టి బంధువులందరూ కూడా వచ్చారు. వచ్చిన తర్వాత అందరూ దహనం చేయాలా లేకపోతే సమాధి చేయాలా అని చెప్పేసి చర్చ జరిగింది. సాధారణంగా హిందువులు పైగా బ్రాహ్మణులు కాబట్టి శరీరాన్ని దహనం చేయాలంటారు. కానీ రమణ గీతలో 13వ అధ్యాయంలో రమణ భగవానుడు చెప్పినటువంటి విషయం ఏంటంటే, ముక్తి పొందినటువంటి స్త్రీలకు కూడా పరమహంసల దేహం వల్లే వాళ్ళకి సమాధి చేయాలని చెప్పేసి, వారి దేహాన్ని సమాధి చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ సందర్భంలో ఆశ్రమవాసులందరూ కూడా తప్పకుండా ఆవిడ దేహాన్ని సమాధి చేయాలని చెప్పడం జరిగింది. దానికి చివరికి అందరూ కూడా ఒక అంగీకారానికి వచ్చి ఆ అశ్వత్థ వృక్షం కిందే ఒక గుంట దవ్వి అందులో ఉప్పు, కర్పూరం, విభూతి, పరిమళ ద్రవ్యాలు ఈ మొత్తం వేసి వాటితో పాటుగా ఆవిడ శవాన్ని అక్కడ సమాధి చేయడం జరిగింది. అదే సందర్భంలో ఈశ్వరానుగ్రహం వల్ల కాశీ నుంచి వచ్చినటువంటి ఒక శివలింగాన్ని ఆవిడ సమాధి మీద ప్రతిష్ఠ చేయడం జరిగింది. దాన్నే మాతృభూతేశ్వరలింగం అని చెప్పేసి పిలవడం జరిగింది. దాన్ని ఇప్పుడు మనం రమణాశ్రమంలో కూడా చూడొచ్చు. మాతృభూతేశ్వర ఆలయం అని చెప్తారు. ఆలయంలో మనం ఆ అళగమ్మ సమాధి మీద ఉన్నటువంటి మాతృభూతేశ్వర లింగాన్ని మనం దర్శించుకోవచ్చు.
ఆ సందర్భంలోనే కావ్యకంఠ గణపతి ముని గారు రమణ భగవానుడి తల్లి గారైనటువంటి అలగమ్మ గారికి అంకితం ఇస్తూ సౌందర్యాంబ షట్కాన్ని కూడా రచించడం జరిగింది. ప్రతి సంవత్సరం అలగమ్మ యొక్క వర్ధంతి నాడు ఈ మాతృభూతేశ్వర లింగానికి మహాపూజా కార్యక్రమం జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనడానికి మన దేశం నుంచి కాకుండా విదేశాల నుంచి కూడా అసంఖ్యాకంగా విదేశీయులు కూడా వచ్చి ఈ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ రోజు వైభవంగా అన్నదాన కార్యక్రమం రమణాశ్రమంలో జరుగుతుంది. అది ఇప్పటికి కూడా జరుగుతూ ఉంది ఆ కార్యక్రమం అంతా కూడా. ఇక తర్వాతి భాగంలో మనం ఇక రమణాశ్రమ స్థాపన అంటే అలగమ్మ గారి యొక్క ఈ సమాధి మందిరం నిర్మితమైన తర్వాత తక్షణం నుంచి కూడా అత్యంత వేగంగా రమణాశ్రమ నిర్మాణం అనేది జరిగింది. తర్వాతి ఘట్టంలో మనం రమణాశ్రమ నిర్మాణం గురించి, తర్వాత స్వామి కిందకు వచ్చి రమణాశ్రమంలో ఉన్నటువంటి సందర్భం, అదేవిధంగా రమణాశ్రమ జరిగినటువంటి వివిధ విశేష ఘట్టాల గురించి మనం తర్వాతి భాగంలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. మనం ఈరోజు 13వ భాగం పూర్తి చేసుకుందాం. భగవాన్ రమణ మహర్షి జీవిత చరిత్రలో 14వ భాగంలో తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, ఓం నమో భగవతే అరుణాచల రమణాయ. సర్వే జనా సుఖినో భవంతు.